హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరామనవమి గురించి తెలుసుకుంటున్నాం. శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి? 26వ తేదీన జరుపుకోవాలా, లేదంటే 27వ తేదీన జరుపుకోవాలా? పునర్వసు నక్షత్రం ఏ రోజున వస్తుంది? అలాగే పునర్వసు నక్షత్రం మరియు అభిజిత్ ముహూర్తం ఏ రోజు వస్తుంది? భద్రాచలంలో శ్రీరామనవమి ఎప్పుడు జరుపుతారు? శ్రీరామనవమి రోజు పెట్టే నైవేద్యం ఏమిటి? పెళ్ళి కాని వారు ఈరోజు ఏం చేస్తే పెళ్ళి కుదురుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. చైత్రమాసం ప్రారంభమైన 9వ రోజును శ్రీరామనవమిగా జరుపుకుంటారు. నవమి రోజే శ్రీరాముడు జన్మించాడు. ఈరోజు శ్రీరాముడి జన్మదినం కూడా. శ్రీరామనవమి పండుగ రోజే చేసుకునే పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలంటూ స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈరోజు మీరు రాములవారి పటం ఉంటే అక్కడైనా పూజ చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసి అయినా పూజ చేసుకోవచ్చు. పీఠం వేసి చేసుకోవాలి అనుకునేవారు ముందుగా ఆ స్థలం అంతా కూడా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకుని వరి పిండితో ముగ్గు వేసి పీఠం వేయాలి. పీఠంపై కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. తర్వాత శ్రీరామచంద్రుల వారి విగ్రహం ఉంటే ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెంలో విగ్రహం ఉంచుకోవాలి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారం రాములవారు కనుక శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన తులసి దళాలను మాలగా వేసి శ్రీరాముడికి అర్పించాలి. మార్చి నెలలో నవమి అనేది 2 రోజులు రావడంతో ఏ రోజు జరుపుకోవాలి అనేది సందేహంలో ఉన్నారు. అయితే శ్రీరామనవమి ఏ రోజు జరుపుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నవమి గడియలు మార్చి 26వ తేదీ మధ్యాహ్నం 2:43 ప్రారంభమై 27వ తేదీ మధ్యాహ్నం 12:31 ముగుస్తుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు కర్ణాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన ఈ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. అలాగే భద్రాచలంలో ఏ రోజైతే శ్రీరామనవమి జరుపుకుంటారో అదే రోజు అందరూ కూడా శ్రీరామనవమి జరుపుకోవాలి అని పండితులు చెబుతున్నారు. అభిజిత్ ముహూర్త సమయంలోనే శ్రీరాముని కళ్యాణం కూడా జరిపిస్తారు. అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. ఈరోజు సీతారాముల కళ్యాణం వీక్షిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. ఎవరికైతే వివాహం అవ్వకుండా ఉంటుందో, ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాయో అలాంటి వారు శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించి సీతారాములకు వేసిన తలంబ్రాలను కొన్ని ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో పూజా గదిలో ఉన్న
అక్షింతలలో కలుపుకొని ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే 2 అక్షింతలను తలపైన వేసుకుంటే తప్పకుండా వచ్చే శ్రీరామనవమిలోపు వివాహం జరుగుతుంది అని నమ్మకం. ఎవరైనా రామకోటి రాయాలి అనుకుంటే ఈరోజు ప్రారంభిస్తే చాలా మంచిది. శ్రీరామనవమి రోజు నైవేద్యం ఏం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా వడపప్పు, పానకం, చలిమిడి తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు సీతారాములకి తులసి దళాలతో పూజ చేయాలి. పూజ ముగిసిన తర్వాత హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకోవాలి. తర్వాత పీఠాన్ని వెంటనే కదపకూడదు. తర్వాత రోజు అనగా శనివారం రోజు పీఠాన్ని కదపాలి. ఈరోజు అంతా కూడా శ్రీరామనామం జపిస్తే చాలా మంచిది. ఇప్పుడు మనం ఒక శ్లోకాన్ని చెప్పుకుందాం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామనామంతో పాటు ఈ శ్లోకాన్ని కూడా 108 సార్లు జపిస్తే సీతారాముల అనుగ్రహం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. జై శ్రీరామ్.